తన మెళ్ళో ఈ రోజే నువ్వు తాళి కట్టాలి. చాలా ఆపు. నా కూతురికి నిర్ణయించిన తర్వాత నీ కూతురి మెళ్ళో ఎలా తాళి కడతాననుకుంటున్నావు? దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఓహో, నా కూతురు పరువు పోయిన తర్వాత ఇక తన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరో ఒకరికి ఇచ్చి చేసుకో, అది నీ సమస్య. కానీ అందుకు నా అల్లుడిని నేను వదులుకోలేను. ఓసే పాపిష్టిదానా, నువ్వు బాగుపడతావా? నా కూతురు పరువు పోగొట్టుకొని నిలబడుంది, అది నీకు తెలియడం లేదా? అదే నీ కూతురికి ఇలా జరిగితే ఇలాగే మాట్లాడతావా? నా కూతురేమి నీ కూతురులాగా ఎగబడలేదు. ఎగబడిందా? నా కూతురేమీ ఎగబడలేదు. వీడే తన మీద మోజుపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. చాలా ఆపండి. ఏం జరిగిందో మీ అమ్మాయిని అడగండి. అయ్యో, ఏమిటల్లుడు నువ్వు నా కూతురి నోటితో? సరే అల్లుడు, నీ ఇష్ట ప్రకారమే అందరి ముందు మా పరువు పోయింది, సరేనా? చెప్పవే, చెప్పు. కర్మ, ఏం జరిగిందో నోరు విప్పి చెప్పు. నా మీద మోజు పడి బలవంతంగా తప్పు చేశాడని ధైర్యంగా నువ్వు చెప్పు. ప్లాన్ ఇచ్చిందే ఈవిడ. స్నానం చేస్తున్నప్పుడు అరుణొస్తాడు. తలుపు మొయ్యి, కౌగుల నుంచి పట్టుకో, నీళ్ళలో తడువు, లోపలే ఉండు. నేనందరినీ పిలుచుకొచ్చి అరుణ్ నిన్ను బలవంత పెట్టాడని నింద వేసి అతనితోనే నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి ఈవిడే నన్ను బలవంత పెట్టి నటింపజేసింది. కానీ బావ ఏ తప్పు చేయలేదు. నీ కూతుర్నిచ్చి చేయటానికి ఎంత దారుణానికి దిగజారావు. ఇలా చూడు, నువ్వు ఎంత చేస్తావో అంతకంటే ఎక్కువ నేను చేయగలను. ఏ దారుణమైనా నేను చేయగలను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకుండా మర్యాదగా నడుచుకుంటే బాగుంటుంది. యు బెటర్ అండర్స్టాండ్. ఇంత మంచి ఇంట్లో పుట్టి కన్న కూతురు మీద, సొంత అన్నయ్య కొడుకు మీద ఇలాంటి ఒక నింద వేసావే, సిగ్గనిపించట్లేదు? ఛీ! ఏంటంటే చాలా, నువ్వు వెళ్ళు. అయ్యో దేవుడా, ఓసేయ్, నేను చెప్పినట్లు నువ్వు చెప్పుంటే ఈ పాటికి నీకు పెళ్లి జరిగిపోయి ఉండేది. అలా చేయకుండా నేనే దీనికి కారణమని చెప్పి అందరి ముందు నా పరువు తీసావు కదే. ఏమిటి, నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావే? ఏయ్! శాంతి, శాంతి, అమ్మా, ఏమైందమ్మా? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందమ్మా? ఏవే, నువ్వే కదే అక్కడి నుంచి ఇక్కడికి నన్ను తోసింది. ఇప్పుడు వచ్చి ఏం తెలియనట్లు అడుగుతావేంటి? నీకేమైందే? చెయ్యి చూపించి నువ్వు చెప్పమన్నావు కదా, అంతవరకే నాకు జ్ఞాపకం ఉందమ్మా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదమ్మా. తల మీద ఏదో బరువు పెట్టినట్టుందమ్మా. ఎక్కడ? ఏంటమ్మా? వామిట్ వచ్చేలా ఉందమ్మా. అయ్యో శాంతి,
అటు చూడు, నార్త్ లో 400 అడుగులు, అచ్చా. అటు నుంచి ఈస్ట్ ఆ. వెస్ట్ లో 600 అడుగులు, బహుత్ అచ్చా హై. మొత్తం 2,40,000 అడుగులు, हाँ? 500 సెంట్లు, 5 ఎకరాలు. ఓ. కొలవాలంటేనే 4 రోజులు పడుతుంది. అంతా ఒకటే టైటిల్. हाँ, बहुत बढ़िया है। ఇలా చూడు సేటు, ఆ. నా కూతురు పెళ్లి కోసమే నేను ఈ అప్పు చేస్తున్నాను. हम्म, ఈ ప్రాపర్టీకి మార్కెట్ లో 100 కోట్ల రూపాయల వాల్యూ. అచ్చా. నేను అడిగేది కేవలం 50 లక్షలే. 50 లక్షలు ఇస్తాను, ఆ. కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావాలి. ఏయ్, ఏంటయ్యా లోకల్ సీట్లా అలా మాట్లాడుతున్నావు? ఎవడైనా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ డాక్యుమెంట్ ని 50 లక్షలకి ఇస్తాడా? ఇలా చూడు, ఆ? ఏదైనా నమ్మకం మీదే ఇవ్వాలయ్యా. ఇలా చూడు సేటు, నాకు అప్పు ఇవ్వడానికి 100 మంది మార్కెట్ లో వెయిట్ చేస్తున్నారు. ఏదో నువ్వు తెలిసిన వాడు కదా అని నిన్ను అడిగానంతే. ఆ ఇస్తాను, నమ్మకం మీద ఇస్తే వడ్డీ ఎక్కువ అవుతుంది, పర్వాలేదా? హ, వడ్డీదేముంది సేటు, పెద్ద వడ్డీ. ఈ పెళ్లి కాస్త అయ్యిందనుకో, ఆ తర్వాత నా రేంజే వేరు. వడ్డీ ఎంతైనా తీసుకో, ముందు డబ్బు ఇవ్వయ్యా. అచ్చా లేలో. అమ్మయ్యా, కొత్త 500 రూపాయల నోట్లు. డబ్బులకి దండం పెడితే సరిపోదు, డబ్బులు ఇచ్చేవాడి కూడా దండం పెట్టాలి. ఆ. నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో కరాఖండిగా ఉండాలి. ఆ. సేటు వడ్డీ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను, త్వరగా ఇచ్చేయాలి. సేటు, ఆ? డబ్బు తిరిగిచ్చే విషయంలో నేనెంత కరాఖండిగా ఉంటానో నువ్వే చూడు. చూద్దాం. బయలుదేరు సేటు. ఆ, వస్తాను. నమస్తే. నమస్తే నమస్తే. రమ్య, రమ్య, ఏంటమ్మా? నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ తీసుకొచ్చాం. లోపలికొచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. రా. రామా. కూర్చో. ఇవన్నీ నీ పెళ్లి కోసం స్పెషల్ గా డిజైన్ ఇచ్చి చేయించినవి. వావ్, ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా? ఇది నువ్వు రిసెప్షన్ కి వేసుకో. ఉమ్? దీన్ని చూసావా? ఇది ప్యూర్ గోల్డ్. ఇది మీ నాన్నగారి సెలెక్షన్. ఉమ్. ఆ, ఇది ఆ పింక్ సెట్ నెక్లెస్ ఇయర్ రింగ్స్. సూపర్ గా ఉంది. చూసావా? ఇది ఎంత అందంగా మ్యాచ్ అవుతుందో తెలుసా? ఏంటే, పెళ్లి నగలని చూపిస్తున్నాను, నీ మొహంలో కాస్తైనా సంతోషం కనిపించడం లేదు? అమ్మా, ఈ పెళ్లి వద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా ఆపేయమ్మా. ఎంత చెప్పినా నీ మనసు మారలేదు కదూ? అమ్మా, నా మనసు కూడా మారదు. రమ్య, నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. ఈ పెళ్లి నేను అనుకున్నట్టే జరగాలి. ఇలా చూడమ్మా, ఎంతో కష్టపడి అప్పు చేసే ఈ నగలన్నీ కొన్నాను. నువ్వు మా పరిస్థితి అర్థం చేసుకోవేంటి? నాకంటూ చూడమ్మా రమ్య, ఒక్క విషయం, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి. మరో దారే లేదు.